అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. సంక్రాంతి పండగ దగ్గరకు వస్తుంది. అమ్మ నాన్న రమ్మంటున్నారు, లేకపోతే అత్తమ్మ రమ్మంటున్నారు. అత్తగారింటికి వెళ్ళాలి. వీలైతే మంచిగా పిండి వంటలు తినాలి, సరదాగా సినిమా చూడాలి, టైం పాస్ చేయాలి. బట్ వెళ్తే వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ప్రాబ్లం అవుతా. ఏంటి పరిస్థితి? ఎన్ని పండుగలు ఉన్నా ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ దాదాపు మొత్తం ఖాళీ అయిపోద్ది. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర వెళ్ళిపోతారు. ఆంధ్ర అల్లుళ్ళు, ఆ కోడి పందాలని అవని ఇవని, ఆ మజాయే వేరు. ఏదున్నా కానీ ఫారెన్లో అలా స్నో పడుతుంటే జాకెట్లు వేసుకొని, గ్లౌజులు వేసుకొని ఏ సంక్రాంతి పండుగ చేసుకోలేం కదా. అమెరికా ఒక్కటనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడున్నా సరే మన కళ, మన సంస్కృతి, మన పల్లెటూళ్ళు, ఆ గొబ్బెమ్మలు అలా పేడతోటి చేసి చక్కగా ముగ్గేసి రాత్రిలో పూట 11 దాకా కూర్చొని ముగ్గులు వేస్తూ ఉంటారు. చూసారా? ఎంత డబ్బు ఉంటే మాత్రం వస్తుందండి ఆ తృప్తి? రాదు. నో వే. పల్లెటూరులో అలా వెళ్తుంటే చక్కగా పంట పొలాల మధ్య నుంచి ఆవులు అలా ఇది పొలం పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ పక్క నుంచి నీళ్లు, ఇటువైపు కొబ్బరి చెట్లు. వాట్ ఎ ఫీలింగ్. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా అంటే, యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఇండియాకి వెళ్ళేటువంటి టైం. యాక్చువల్గా ఒకటి క్రిస్మస్ హాలిడేస్, షట్ డౌన్ పీరియడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫాలోడ్ బై సంక్రాంతి. కాబట్టి ఏంటంటే ఎవ్రీ ఇయర్ అమెరికా నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ దాదాపుగా చాలా మంది అరౌండ్ ఆ ఇన్ బిట్వీన్ టైంలో ఒక 3-4 వీక్స్ వెళ్ళేసి మంచిగా సంక్రాంతి పండుగ వరకు ఉండి చక్కగా రిటర్న్ వస్తారనమాట. హ్యాపీగా, సంతోషంగా ఇక మొత్తం ప్యాక్ చేసేసుకొని ఈ లగేజ్ అంతా పిండి వంటలు, పచ్చళ్ళు అవి ఇవి వేసుకొని వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఒక సంవత్సరం పాటు ఆ మెమరీస్ తోటి బతుకుతూ ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇండియా వెళ్ళొచ్చా అంటే ఎందుకు ఈ వీడియో చేద్దాం అనుకున్నా అంటే, దాదాపు నాకు లిటరల్లీ ఇప్పటికి 30 మంది మెసేజ్లు పెట్టారు. లిటరల్లీ 30 మంది. కొన్ని ఈమెయిల్స్ వచ్చినాయి, ఇన్స్టాలో మెసేజ్లు వచ్చినాయి, యూట్యూబ్ కామెంట్స్లలో చాలా మంది, సార్ ఇండియా వెళ్ళొచ్చా, నేను ఓపీటీ మీద ఉన్న ఇండియా వెళ్ళొచ్చా, స్టెమ్ ఓపీటీ మీద ఉన్న ఇండియా వెళ్ళొచ్చా, మా అబ్బాయి ఓపీటీ మీద ఉన్నాడండి ఇండియా రావచ్చా, లేకపోతే సార్ నేను H4 మీద ఉన్న ఇండియా వెళ్ళొచ్చా, ఇండియా వెళ్ళొచ్చా. చాలా మంది అడిగేటువంటి ప్రశ్న అనమాట. సో దీని గురించి ఇవాళ మాట్లాడుకుందాము. ఇంపార్టెంట్ బిట్స్, నేను సోషల్ మీడియాలో రీసెర్చ్ చేసినవి, అసలు ఏం జరుగుతుంది ఇదంతా షేర్ చేసుకుంటా. వెళ్ళటం వెళ్ళకపోవటం అనే డెసిషన్ మీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడి ప్రాబ్లంకి వాడే సొల్యూషను. అట్ ద సేమ్ టైం ఏదైనా పెయిన్ అనేది వస్తే వాడే అనుభవించాలి. బయట ఉండే వాళ్ళు మాత్రం కేవలం చెప్పగలుగుతారు, కానీ ఆ బాధను అనుభవించేటువంటి ఇది మాత్రం మనకే ఉంటుంది. దెబ్బ నాకు తగిలింది అనుకోండి, నాకే నొప్పి లేస్తుంది, వేరేవాడికి కాదు కదా. వేరేవాడికి కేవలం మారే కొంచెం మందు వేసుకోరా, టాబ్లెట్ వేసుకోరా అని చెప్పగలుగుతాడు. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ప్లీజ్, అలా లైక్ నొక్కేసేయండి. ఇంకా మనం కంటిన్యూ అయిపోదాం. ఫోన్లో ఎవరి దగ్గర ఉన్న ఫోన్లో కనుక చూస్తుంటే మాత్రం హైప్ అని ఉంటుంది కదా, అది నొక్కేసేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్చువల్గా వీసాలు రీస్కెడ్యూల్ అవుతున్నాయి. అది మనం మాట్లాడుకున్న సబ్జెక్టే, మళ్ళీ సేమ్, టైం వేస్ట్ అవసరం లేదు. నెక్స్ట్ వీసాలు రీవోక్ అవుతున్నాయి. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ వీసాలు రీవోక్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లము అంటే, నేను చెప్పినట్టు ఇండియాకి కనుక వెళ్తే రిటర్న్ రావాలంటే స్టాంపింగ్ చేయించుకోవాలి, రావాలి. వెళ్ళనంత వరకు వాళ్ళు సేఫ్. ఒకవేళ మీరు ఎవరన్నా టికెట్లు బుక్ చేసుకొని ఉండింటే పోతే పోయిన డబ్బులు అనుకొని క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఏదో ఆ పర్సంటేజ్ లాస్ ఎంతో ఏదో ఉంటుంది కదా, సో కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H4 వాళ్ళు ఉన్నారండి, ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు ఇండియా వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, ప్రాబ్లం అవుతుంది అని నేను చెప్పను. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఎయిర్పోర్ట్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఏ రకంగా అయినా సరే మనల్ని డిపోర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి. అంటే అన్ని జెన్యున్ గా ఉంటే వాళ్ళు కూడా కావాలని డిపోర్ట్ చేయరు. కానీ ఇన్ని రోజులు ఉన్నటువంటి ఏ హిస్టరీ అయితే ఉందో, మీ H4లు ఫర్ ఎగ్జాంపుల్ H1 మీద డిపెండెంట్. మీ H1 వీసా వాళ్ళ హిస్టరీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ట్యాక్స్ కట్టకపోయినా, వాళ్ళకి ఏమైనా DUI కేసులు ఉన్నా, వాళ్ళకి ఏమైనా డొమెస్టిక్ వీసా కేసులు ఉన్నా, లేదు వాళ్ళ వీసా ఏదైనా రివోక్ అయినా, వాళ్ళకి ఎటువంటి పాత హిస్టరీలో గనక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీ H4
వాళ్ళకి లింక్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర డేటా ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఏఐ సాఫ్ట్వేర్ ఉందో అది మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి మీకు ఇస్తుంది, వాళ్ళకి ఇస్తుంది. ఓకే, ఇది ఎలా జరుగుతుంది అంటే ఇది నిజమా అబద్ధమా అనేది నేను 100% కన్ఫర్మ్ చేయను. బట్ నాకున్న నాలెడ్జ్ నేను షేర్ చేస్తా, కరెక్టో కాదో మీరు చూసుకోండి. మీరు ద మూమెంట్ మీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అవి వాళ్ళకి ఇస్తారో మీరు అక్కడ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుని లోపలికి వస్తారు, మీరు ఫ్లైట్ ఎక్కుతారు. అక్కడి నుంచి మీరు అబుదాబి చేరడానికి ఒక 3.5 4 hours టైం ఉంటుంది. లేదు ఇంకొక డెస్టినేషన్ ఏదో ఒక డెస్టినేషన్లో చేరుతూ ఉంటారు. దుబాయ్ అని కొంతమంది, లండన్ అని కొంతమంది, ఇంకో చోటకని కొంతమంది. ఈ ఇన్ బిట్వీన్ టైంలో మీ డీటెయిల్స్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి డేటా ఏదైతే ఎవరెవరైతే అమెరికా డెస్టినేషన్స్కి వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఈ అమెరికాకి చేరితే ఈ అమెరికాలో ఈలోపు మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి ఎక్కడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ మీకు జరుగుతుందో ఆ పర్టికులర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి మీకు సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తారు. అక్కడ మీకు అంతా జెన్యున్ గా ఉంటే హ్యాపీగా మీకు అయిపోయి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. లేదు అంటే ఆ సిచ్యువేషన్లో మీకున్న పాతవి ఏమన్నా ఉన్నా ఏం లేదు అంత బాగానే ఉంది, బట్ ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి అంటే మీ ఫోన్ తీసుకొని చూస్తే దాంట్లో ఏదో కనపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ H4 వాళ్ళే ఉన్నారు, జాబ్ చేయకూడదు, ఈఏడి కార్డు లేదు, కానీ మీరు ఏ క్యాటరింగో చేశారు, పేమెంట్ పడ్డది, టక్కన కనిపించింది, వాట్సాప్లో మెసేజ్ కనపడుతుంది, కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ సమ్ టమాటో కర్రీ నెక్స్ట్ వీక్ మేబీ ఫర్ 10 people అని చెప్పి ఫ్యాక్ట్ చేస్తున్నారు అందరూ. 100% డౌటే లేదు. ఏదో ఒకటి ఎవడు ఖాళీగా ఉండడు, యూట్యూబ్ లేకపోతే ఇంకోటో. ఓకే, మెసేజ్లు కనపడతాయి అంటే మీరు ఏం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. మీ డబ్బులు బ్యాంక్లో చూపించక్కర్లా, వాట్సాప్ చూస్తే తెలిసిపోతుంటది. ఫోటోలు ఉంటాయి, కర్రీలు మీరు వండే ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, వాళ్ళు ఫోన్ చూస్తారు. వాళ్ళు దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు చెక్ యువర్ ఫోన్. ఓకే, ఫోన్లో వీడియోలు చూస్తారు. ఆ వీడియోలో మీరు నేను టమాటా కర్రీ వండానండి, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి, కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి అంటారు. ఆ వీడియో వాళ్ళు చూస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఏంటంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఏ రీజన్ అక్కర్లా, ఈ రీజన్ కింద కూడా H4 మీద ఉండి ఏడి లేకుండా నువ్వు బిజినెస్ ఎలా చేస్తున్నావు అని చెప్పి కూడా డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. నేను సింపుల్ ఛాన్స్ మాత్రమే చెప్తున్నా. ఓకే, ఇలాగా ఓపీటీ వాళ్ళు తీసుకుందాం. నేను చాలా క్లీన్గా ఉన్నా అండి, అసలు ఏ ప్రాబ్లం లేదు, నేను మంచిగా చదువుకున్నా, పార్ట్ టైం జాబ్ చేయలే, ఓన్లీ యూనివర్సిటీలోనే జాబ్ చేసుకున్నా, నాకు ఓపీటీ వచ్చింది, నేను ఇప్పుడు మంచిగా జాబ్ చేస్తున్నా, వాళ్ళకి అన్ని రికార్డ్స్ సబ్మిట్ చేశా, నా సెవీస్ క్లీను, ఎవ్రీథింగ్ క్లీను అనుకుంటాడు వాడు. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఎక్కడో ఏదో ఒక చిన్న తప్పు చేసి ఉండొచ్చు. ఓకే, ఒక 1 week పార్ట్ టైం జాబ్ చేసి ఉండొచ్చు. లేదు మీ అకౌంట్లో ఈ ఎవడో ఫ్రెండ్ ఒక $500 వేసి ఉండొచ్చు. లేదు మీరు రెంట్ల దగ్గర అడ్జస్ట్మెంట్లో డబ్బులు వేసి ఉండొచ్చు. ఓకే, లేకపోతే మీరు బయట ఎక్కడైనా ఏదన్నా క్యాబ్ నడపటమో లేకపోతే ఇంకోటి చేయడమో మీరు డబ్బులు అలా వాళ్ళు ట్యాక్స్ రికార్డ్స్ అప్డేట్ చేస్తారు. నేను చెప్పాను కదా అన్ఆథరైజ్డ్ ఇన్కమ్ అని, ఇది మీరు అప్డేట్ చేస్తారని తెలియకుండా మీరు క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకొని జాబ్ చేసి ఉండొచ్చు. మీరు క్లీన్ అనుకుంటారు, కానీ ఎక్కడో అక్కడ ఏదైనా ఉందనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ చాలా మంది ఏం చేస్తున్నారు, జాబులు దొరకని వాళ్ళు ఈ ఫ్రీ వాలంటరీ జాబ్ చేస్తారు కదా, అది కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. నేను వాలంటరీగా జాబ్ చేశా అంటే కుదరదు, దాని మీద కూడా డిపోర్ట్ చేస్తున్నారు. స్టెమ్ ఓపీటీ వాళ్ళు సేమ్ సిచ్యువేషన్. మీరు ఎంత క్లీన్గా ఉన్నా సరే ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న హిస్టరీ మీ దాంట్లో నెగిటివ్గా ఉంటే ఆబ్వియస్లీ, లేదా మీ ఫోను మీ చాట్ హిస్టరీ మొత్తం ఫోన్ క్లీన్ చేసుకొని కొత్త ఫోన్ తీసుకోపోయినా కూడా నీ ఫోన్లో డేటా అంతా ఏమైంది, ఇన్ని రోజుల నుంచి నీ ఫ్రెండ్స్తో మాట్లాడినావు, లేకపోతే నీ ఈమెయిల్స్ది, నీకు ఓపీటీ మీద ఉన్నావు కదా, మీ కంపెనీ చాలా మంది ఏంటంటే 30 to 40% జాబ్లు వస్తాయండి. మిగిలిన వాళ్ళంతా ఏంటంటే తెలిసిన కన్సల్టెంట్ దగ్గర ఓపీటీ చేసుకుంటారు. పాపం వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, ఎందుకంటే వెళ్ళి ఎంబటే చదువుకొని వెనక్కి వచ్చి అంత పెద్ద రిచ్ పీపుల్ అయితే ఎవరు ఉండరు కదా. ఉంటే ఒక 20 సినిమా వాళ్ళ పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్లా సల్తలు డబ్బులు మస్తుంటాయి వాళ్ళకి, అది పక్కన పెడదాం. మిగిలిన వాళ్ళంతా ఏదో ఒకటి చేయాలి. మరి పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలి, రకరకాల ఎవడి బాధలు వాడుకుంటే మిడిల్ క్లాస్ వాడికి. కాబట్టి మీరు ఎక్కడొక్కడ ఏదో ఒక వర్క్ చేయడమో హెల్ప్ చేయడమో పేరోల్ రన్ చేయించుకుంటా పార్ట్ టైం చేసుకోవటమో లేకపోతే అది వచ్చే వరకు ఏవో రకరకాలు చేస్తూ ఉంటారు. ఓకే, ఎంత లీగల్గా చేసినా ఎక్కడొక్కడ ఏదో ఒక చిన్న తప్పు అనేది దొరికింది అనుకోండి, ఆబ్వియస్లీ మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా సరే ఇండియా వెళ్ళి హ్యాపీగా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాను, నాకు ఏ ఇబ్బంది లేకుండా అనుకోకుండా
పర్లేదు నేను వెళ్తా, నాకు అంత హిస్టరీ అంతా క్లీన్గా ఉంది, నో ప్రాబ్లం. అంటే అందరికీ ప్రాబ్లం రావాలని ఏం లేదు. అట్లని చెప్పి ఇక ట్రావెల్ చేసేవాళ్ళు లేరా, వెళ్ళేవాళ్ళు లేరా, వచ్చేవాళ్ళు లేరా, ఉన్నారు. కాకపోతే మన టైం ఒక్కొక్కసారి బ్యాడ్ అయింది అనుకోండి, ఆ ఎదురుగా కూర్చునేటువంటి సిబిపి ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో వాడు గనక కొంచెం వాడి ఇంట్లో ఏ పిల్లలతోనో కొట్లాడొచ్చి కూర్చున్నాడు అనుకోండి, వాడు మైండ్ బాగాలేదు అనుకోండి, వాడు ఏ క్వశ్చన్ లైన్ ఇవ్వచ్చు, సంబంధం లేని దాని మీద డిపోర్ట్ చేయొచ్చు. అప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను కదా, మన యూట్యూబ్లోనే నాకు ఒక ఆయన ఈమెయిల్ పంపించారు, వీడియో చేసి పెడతా అంటే ఓకే అన్నాడు ఆయన. నేను వీడియో చేసి పెట్టా. సిబిపి ఆఫీసర్ దగ్గర ఆయన అడ్మిట్ చేశాడు, కన్సల్టెంట్కి డబ్బులు కట్టేవా, చెప్పే సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళు ఆ పక్కకి సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకొని పోయి రకరకాల ప్రశ్నలు అడిగితే చివరికి ఇంకా తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో డబ్బులు కట్టా. ఎంత కట్టావు? $4,500 కట్టా. అయిపోయింది, కథం, డిపోర్ట్ చలుచాం. అట్లా అనమాట. అంటే మాక్సిమం ఓపిక పట్టాడు. ఇంకా ఒక స్టేజ్లో చెప్పాల్సి వచ్చింది. అంటే అతనికి కొంత ప్రెషర్ పెట్టారు వాళ్ళు, నువ్వు హ్యాపీగా ఇండియా పోతావా, లేదు అమెరికాలో జైలుకి పోతావా. అలాంటి సిచ్యువేషన్లో ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు వచ్చి కూడా బతుకుంటే బలసాకు దీన్ని బతకచ్చు అని ఒక సామెత ఉంది కదా, ఆ టైప్లో నేను ఇండియా వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. అలాంటి ప్రెషర్ టాక్టిక్స్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకు అంటే ఇన్ని రోజుల నుంచి క్లీన్గా వచ్చి క్లీన్గా వెళ్ళిపోయే వాళ్ళతో పాటు సమ్ మిస్యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ తగ్గించడం కోసం వాళ్ళు చేస్తున్నారు అనమాట. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఎంత క్లీన్ హిస్టరీ ఉన్నా సరే ఎక్కడొక్కడ ఏదో ఒక మైనస్ పాయింట్ ఏదైనా ఉంటే ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బట్ అవ్వాలని రూల్ కూడా లేదు. చాలా మంది వెళ్ళారు, చాలా మంది వస్తున్నారు. ఓకే, మీరు భయపడద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే భయం దగ్గర నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. భయపడి అమ్మ నాకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఏదైనా ఇద్దేమో, లేదు, అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు హ్యాపీగా జాబ్ చేసుకున్నారు, జీతం వస్తుంది, ట్యాక్స్ కడుతున్నారు, ఏం ప్రాబ్లం ఉంటుంది? ఇంకా ఏముండదు కదా. అన్లెస్ అంటిల్ ఏదన్నా మీరు దొంగ సర్టిఫికేట్లు పెట్టారో, ఫేక్ డిగ్రీలు పెట్టారో, లేకపోతే పేరోల్స్ దగ్గర ఎర్రర్ ఉంది, ట్యాక్స్లు సరిగ్గా కట్టలేదు, లేకపోతే గ్రేస్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు, వీసా స్టాంపింగ్ సరిగ్గా చేసి ఇట్లాంటిది ఏదన్నా ఒకటి డియూ అయ్యి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే మీ మీద ఏదైనా క్రిమినల్ రిలేటెడ్ ఉన్నాయి, లేకపోతే మీ ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్స్ ఎక్కడన్నా పోలీస్ కేసు ఏదైనా జరిగింది, కార్ టికెట్లు కట్టలేదు, సో ఏది స్పీడింగ్ టికెట్ కట్టలేదు, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఏదో ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒకటి అది లేకుండా జెన్యూన్గా పర్ఫెక్ట్గా మీరు ఉన్నారు అంటే అది మీరు ఓపీటీ అయినా, H4 అయినా, H4 EAD అయినా, H1 అయినా, లేకపోతే ఇంకోటైనా హ్యాపీగా వెళ్ళొచ్చు, రావచ్చు. బట్ అందరూ చెప్పేది ఏంటంటే రిస్క్ తీసుకోకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రిస్క్ తీసుకోకండి. దీనికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ మాత్రం నేను షేర్ చేసుకున్నా. ఎందుకు అంటే చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, నాకు ఇలా జరిగింది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో, నిన్న కాకుండా 2 days బ్యాక్ కూడా ఒక కేసు జరిగింది. అండ్ జస్ట్ బయలుదేరాడు, ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, వీసా రివోక్ అయింది, అడ్మిట్ చేయలేదు, ఎంట్రీ లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. అది ఎందుకు జరుగుతాయి, రీజన్ ఏంటి అనేది పక్కన పెడితే ఒక్కొక్కసారి బ్యాడ్ టైం అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనకు తగిలేటువంటి ఆఫీసర్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనము ఏదైనా టైమింగ్ కరెక్ట్ బయలుదేరిన టైమింగ్ కరెక్ట్ కాకపోవచ్చు. సో ఏదైనా కానీ ఆ ఫ్లైట్ డిలే అయ్యి ఇంకో ఫ్లైట్ మనం ఎక్కచ్చు, ఆ టైంలో మంచిగా ఉండే సిబిపి ఆఫీసర్ పోయి ఇంకొకటి ఎవడో రావచ్చు, లేకపోతే ఒక్కసారి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సిబిపి ఆఫీసర్ మంచివాడు అనుకోండి, పెద్దవాడు అంత పట్టించుకునేవాడు కాదు. చాలా మంది ఉంటారు, కొంతమంది 10 to 20% పెద్ద అంత టూ మచ్ డిపిఎల్ అని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చూసి ఓకే రైట్ నో ప్రాబ్లం, యా గో అని చెప్పి పంపించేస్తూ ఉంటారు. సో టైం అనేది ఎప్పుడు ఎలా రివర్స్ అవుతుంది ఎవరికి అనేది కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి ఏంటంటే అందరూ చెప్పేది ఏంటంటే ఈ అటార్నీస్ కానీ వాళ్ళు కానీ ప్రెసెంట్ ఇండియా వెళ్ళొద్దు. ఈ ఒక్క సంక్రాంతి కాకపోతే నెక్స్ట్ సంక్రాంతికి, ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు చూడకపోతే పెద్ద మనకు పోయేదేం లేదు. ఓటీటీలో వస్తే అమెరికాలో కూర్చొని చూసుకోవచ్చు. కానీ ఇండియా వెళ్ళి రిస్క్ పెట్టుకొని మళ్ళీ అనవసరంగా వచ్చేటప్పుడు ఇబ్బంది పడి మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఫారెన్ అబ్రాడ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్తాను కదా. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీ గోల్డ్ కార్డ్ మీద వీడియో అడిగారు. యాక్చువల్లీ వేరే వీడియోస్ వల్ల ఆ వీడియో డిలే అవుతుంది. సో రేపు ఒక వీడియో చేసేది ఉంది, దాని తర్వాత నెక్స్ట్ 3rd వీడియో గోల్డ్ కార్డ్ మీద చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.